పద్మావతితోని కలిసి పెళ్లి మండపం దాకా పోవాలి అని అంటే 11 లక్షల ఖర్చు అవుతుంది. అదేంటి పద్మావతికి అంత డిమాండా? 11 లక్షలు ఎదురు కట్నం ఇయ్యాలా అంటే ఆ పద్మావతి మళ్ళా పెళ్లి మండపం దాకానే వస్తుంది, పెళ్లి వేరోల్ని వేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా, ఈ వీడియో చూడండి. ఆగో ఆ మిలమిలా మెరిచిపోతున్న తెల్ల గుర్రం పేరే పద్మావతి. హైట్ 5 అడుగులు. కానీ ఒక్క రోజు హైర్ చేసుకోవాలి అని అంటే మినిమం 5 లక్షల నుంచి మొదలు 11 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఓ పద్మావతి అంత పాపులర్ అంటున్నారు, 5 లక్షలే కదా మనం బరాత్ చేస్తే 10 లక్షలు ఖర్చు అవుతుంది, అట్లాంటప్పుడు మనం హైర్ చేసుకోవాల్సిందే అని అనుకుంటున్నారేమో. కానీ అది కష్టం. ఎందుకు అని అంటే 2027 వరకు పద్మావతి చాలా బిజీ. అప్పటి వరకు స్లాట్స్ లేవు. పద్మావతి ఊరు ఇందోర్. పద్మావతిని ఇందోర్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలలో కూడా హైర్ చేసుకుంటా ఉంటారు. ఇందోర్ అంటేనే పెళ్లి గుర్రాలకు చాలా ఫేమస్. ఒక 25 మంది దగ్గర 150 తెల్ల గుర్రాలు ఉంటాయంటే అందరు ఇదే దందా చేస్తారంట. పద్మావతి బాగా పాపులర్. పద్మావతి తర్వాత నెక్స్ట్ సుక్మణి, గజగామిని, గంగౌర్ ఇంకా ఇట్లాంటి పేర్లతో చాలా ఉన్నాయి. మామూలుగా పెళ్లి గుర్రాన్ని హైర్ చేసుకోవాలంటే ఒక 5 నుంచి 10,000 ఛార్జ్ చేస్తారంట. కానీ పద్మావతి మోస్ట్ డిమాండెడ్ కాబట్టి ఒక్కొక్కసారి పెళ్లి సీజన్ లా 11 లక్షల దాకా పోతుందంట. అది కూడా రీసెంట్ గా సౌత్ ఇండియన్ స్టార్ వాళ్ళ అల్లుడి పెళ్లికి 11 లక్షలకి హైర్ చేసుకున్నారంట. ఎందుకు అంత డిమాండ్ పద్మావతికి మిగతా వాటికి లేకుండా అనంటే పద్మావతితోని బరాత్ చేసుకున్న పెళ్లి కొడుకుల సంసారాలందరివి కూడా చాలా సుకూన్ గా నడుస్తున్నాయంట. ఆ సెంటిమెంట్ తోని ఎన్ని లక్షలైనా పోసి హైర్ చేసుకుంటారట పద్మావతిని. తారక్ మెహతా తెలుసు కదా, అదే జోధ్పూర్ రాయల్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలో ఒక పెళ్లి ఉంటే కూడా ఈ గుర్రం కోసం వెయిట్ చేసి మరీ హైర్ చేసుకున్నారంట వాళ్ళు. ఈ పద్మావతి పైన కోట్లు సంపాదిస్తున్న ఓనర్ ఎవరు అనంటే సచిన్ రాథోడ్. పెళ్లి కూతుర్లకి బాగా డిమాండ్ పెరిగిందని తెలుసు కానీ పెళ్లి గుర్రాలకు కూడా ఇంత డిమాండ్ పెరిగింది, అది కూడా 2027 వరకు అంటే గ్రేటే.